నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో ఒక కేసు విషయంలో ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన మహిళని జూబ్లీ హిల్స్ సిఐ శ్రీనివాసులు చిత్రహింసలు పెడుతూ తను వాడుకున్నాడు నన్ను అని చెప్పేసి కూడా బాధిత మహిళ ఆరోపిస్తున్న పరిస్థితి. అండ్ దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఈ బాధిత మహిళ అండ్ వెంకటేశ్వర్లు ఒకే గదిలో ఒకే రూమ్ లో ఉంటున్నారు, సహజీవనం చేస్తున్నారు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. ఒకవేళ మహిళ ఇట్లాంటి ఫిర్యాదులు ఇవ్వదలుచుకుంటే అతనితో ఎందుకు సహజీవనం చేసింది, 2 సంవత్సరాలు ఒకే రూమ్ ఒకే గదిలో ఎందుకు ఉన్నారు అని చెప్పేసి కూడా ఒక ప్రశ్న రేకెత్తుతున్న పరిస్థితి. అండ్ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఖచ్చితమైన ఆధారాలు అన్ని పెట్టుకొని పోలీసు ఉన్నతాధికారులను అందరినీ కూడా సంప్రదించిన పరిస్థితి. అండ్ పోలీస్ అధికారులు కూడా అవన్నీ పరిశీలించి తనని సిపి సజ్జనార్ కూడా తనని వెంటనే సస్పెండ్ చేయాలి అని చెప్పేసి ఆర్డర్లు కూడా పాస్ చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అండ్ పోలీసులే ఇట్లాంటి పరిస్థితి చేస్తే, పోలీసులే ఇట్లా బిహేవ్ చేస్తే బాధిత మహిళ ఆవేదన ఏంటంటే పోలీసులే ఇట్లా ప్రవర్తిస్తే రేపు పొద్దున సమాజంలో మహిళలకి భద్రత ఎక్కడ ఉంటుంది, అండ్ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులే ఇట్లాంటి అరాచకాలకి పాల్పడితే సమాజాన్ని ఎవరు కాపాడతారు, ఎవరు రక్షిస్తారు అనే ఒక ప్రశ్న కూడా రేకెత్తుతున్న పరిస్థితి. అండ్ బాధిత మహిళ మాత్రం దాదాపు 2 ఏళ్ల నుంచి ఎందుకుంది అక్కడ, తనతో పాటు ఎందుకుంది అనేది కూడా ఒక ప్రశ్న రేకెత్తుతున్న పరిస్థితి. అండ్ వీళ్ళిద్దరి మధ్య కూడా దాదాపు కొన్ని లక్షల్లో ట్రాన్సాక్షన్ జరిగినాయి. బాధిత మహిళని ఎవరైతే సిఐ ఉన్నారో తను వేధించసాగాడు. అండ్ తన వీడియోలు ఫొటోస్ అన్ని కూడా తీసి అమౌంట్ ఇవ్వకపోతే, లేదా మనం ఇట్లా గడుపుతున్న పరిస్థితిని, మనం ఇట్లా గడుపుతున్న సిచ్యువేషన్ని నువ్వు ఎవరికైనా చెప్తే ఈ వీడియోస్ అన్నిటిని కూడా పబ్లిష్ చేస్తాను, అందరికీ రిలీజ్ చేస్తాను, ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో అని కూడా బాధిత మహిళని సిఐ శ్రీనివాసులు బెదిరించిన పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. అండ్ అదే భయానికి బాధిత మహిళ దాదాపు వేలల్లో అతనికి ట్రాన్సాక్షన్స్ జరిపింది అండ్ వేలల్లో తనకి అమౌంట్లు కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అండ్ ఇదంతా కూడా 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న తతంగాన్ని బాధిత మహిళ ఇప్పుడు బయటికి ఎందుకు తీసుకొచ్చింది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. బట్ సిఐ శ్రీనివాసులు మాత్రం సస్పెండ్ కి గురైనారు. సిపి సజ్జనార్ కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యి వెంటనే తన మీద విచారణ కోసం ఆదేశించిన పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. బట్ చూడాలి ఈ కేసు ఎంతవరకు జరుగుతుంది అండ్ సిఐ శ్రీనివాసులు ఎలా స్పందిస్తారు. అండ్ పోలీస్ ఉన్నతాధికారులు రాబోయే రోజుల్లో ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే ఇప్పుడు జరుగుతున్న అరాచకాలకు కానీ ఎలా అడ్డుకట్ట వేస్తారు, పోలీస్ స్టేషన్లలో కూడా భద్రత లేకపోతే సామాన్యుడికి ఇంకెక్కడ న్యాయం దొరుకుతుంది అని చెప్పేసి కూడా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒక బాధిత మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు నమోదు చేయడానికి వస్తేనే ఇట్లా జరిగింది అంటే ఇంకా బయట ఉన్న సమాజంలో ఇంకెలా జరుగుతుండొచ్చు, ఎలా ప్రవర్తిస్తుండొచ్చు పోలీసులు అనేది కూడా ఒక ప్రశ్న రేకెత్తుతున్న పరిస్థితి. బట్ చూడాలి ఈ కేసు ఎంతవరకు వెళ్తుంది అండ్ బాధిత మహిళకు న్యాయం జరుగుతుందా లేదా, అండ్ బాధిత మహిళ తప్పు కూడా దీంట్లో ఏమన్నా ఉందా అనేది కూడా పోలీసులు విచారణలో తేల్చే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. వేచి చూద్దాం ఈ కేసు ఎంతవరకు వెళ్తుంది అండ్ బాధిత మహిళకు న్యాయం జరుగుతుందా లేదా శ్రీనివాసులు నిజంగానే తప్పు చేశాడా అని కూడా అన్ని తెలియాల్సిన పరిస్థితి. కెమెరామెన్ ప్రవీణ్తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.